హలో నమస్తే. ఏమండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రెండు ఏమైపోయినాయి? తిరుపతి కల్తీ నెయ్యి గురించి కనీసం బీజేపీ ఏమాత్రం స్పందించలేదు. సేమ్ మళ్ళీ ఆర్ఎస్ఎస్ అసలు ఏం చేస్తుంది? దేనికోసం ఆర్ఎస్ఎస్? హిందూ ధర్మాన్ని కాపాడటానికే కదా ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఆర్ఎస్ఎస్ పుట్టింది దేనికి? హిందూ ధర్మాన్ని కాపాడటానికి. ఎక్కడ కాపాడుతుంది? వెంకన్న బాబుకే అన్యాయం జరిగింది. ఏం కాపాడింది? ఎక్కడ కాపాడింది? ఏమాత్రం కాపాడింది? ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ పక్కకు పెట్టింది. అదే బీజేపీ. పోనీ మేము హిందూ ధర్మాన్ని ఏదో రక్షించేస్తున్నాం, పొడిచేస్తున్నాం, పీకేస్తున్నాం. కాంగ్రెస్ ఏమో అది చేసేస్తుంది, ఇది చేసేస్తుంది, దేశాన్ని పాకిస్తాన్ని తాకట్టెట్టేస్తుందని మాట్లాడుతున్నారు. అది పాకిస్తాన్ తాకట్టెట్టిందో లేదో సెకండ్ విషయం. అంతరంగంగా ఇండియాలో జరిగే దానికి బాధ్యత వహించాల్సింది బీజేపీయే. ఎందుకంటే ఇవాళ బీజేపీ కళ్ళుండ గుడ్డిదానిలాగా వ్యవహరిస్తుంది. కళ్ళుండ గుడ్డి వాళ్ళు ఉంటారు కదా, కళ్ళు ఉంటాయి మనం గుడ్డి. అట్లాగే ఉంది ఇప్పుడు బీజేపీ వ్యవస్థ. ఏ కేసులో ఉన్నారు వాళ్ళు? ఏ కేసు? ఇప్పుడు సిబిఐ అంటే ఏంటి అసలు? సిబిఐలో ఎక్కడ వీళ్ళు వివేకానంద రెడ్డిని చంపేసి అన్నీ చేసి ఇచ్చేసి సిబిఐకి అప్పచెప్తే అసలు ఆ కేసు ఏమైందో కూడా తెలియదు. హోంశాఖ నిద్రపోతుందా? కేంద్ర హోంశాఖ. తిరుపతి కల్తీ నెయ్యి విషయంలో అస్సలు ఎంత దారుణం అంటే, ఇలాంటప్పుడు కూడా బీజేపీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి డబల్ గేమ్ ఆడితే దేశ ప్రజలు ఇంకా ఎవరిని ఆదరించాలి? ఎవరికి ఇచ్చేయాలి? నేను కొన్ని మాట్లాడకూడదండి, మాట్లాడితే చాలా ఇదిగా ఉంటుంది. అంత కడుపు మండిపోతుందంటే బీజేపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తప్పును శిక్షించాయా? నేను ఎవరినో కోరుకొని వెళ్ళి ఎవరిని జైల్లో పెట్టమని ఎవరు అడగట్లేదు. తప్పు చేసిన వాళ్ళని ఎందుకు శిక్షించారు మీరు? దీంట్లో కూడా డబుల్ గేమ్ ఏంటి? ఇట్లాంటి టైంలో బీజేపీకి భారతదేశంలో ఓటు అడిగే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం బీజేపీ కూడా ఒక డబుల్ గేము 100%. ఇంకా కాంగ్రెస్ అదొక ప్రశ్నించి దాని వేవ్లో వెళ్తుంది. అదేంటి ముస్లిమ్స్ ఇది, క్రిస్టియన్స్ ఇది, లేకపోతే హిందువులు ఇది అని చెప్పేసి ఒక మూడులో వెళ్తుంది అది. కానీ వీళ్ళు హిందూ పేరు చెప్పుకొని హిందువుని చంపేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికైనా కడుపు మండదా? యునైటెడ్ గవర్నమెంట్స్ చేస్తారు. యునైటెడ్ గవర్నమెంట్లో ఎవరు బదనాం అవ్వాలి ఇప్పుడు? అయితే పవన్ కళ్యాణ్ అవ్వాలి, లేదా చంద్రబాబు నాయుడు అవ్వాలా? మీరు మాత్రం సేఫ్టీ గేమ్ ఆడతారా రెండు పక్కల? మేము రాజకీయం గురించి మాట్లాడతా. కనీసం దేవుడి విషయంలో కూడా ఏ మాత్రమైనా కొంచెం కూడా లేదా మీకు? ఇంత దారుణమా? అమిత్ షా, మోడీ ఏం చేస్తున్నారు అనేది అసలు అర్థం లేని వ్యవహారం. వాళ్ళకి ఎవరు ఫేవర్ ఉంటే వాళ్ళే, దేశం ఎట్లా పోయినా పర్లేదు వాళ్ళకి. తలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి రాజకీయ నాయకుల మన ఇండియాకి కావాల్సింది చాలా దారుణం.